Very good evening. Welcome to our channel, Day 38. సో రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం సోషల్ అండ్ జీకే నుండి. సో చాలా నీట్గా ఉన్నాయి, ఏం అవసరమో బాగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రాపర్గా చూడండి, ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏం అవసరమో, ఎంత అవసరమో అంతే మన కోర్సెస్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టీషిప్. గాంధీ యొక్క ట్రస్టీషిప్ భావన దేన్ని తెలియజేస్తూ ఉంది కనుక చూస్తే, ట్రాన్స్ఫార్మ్స్ ద క్యాపిటలిస్టిక్ సొసైటీ ఇంటూ అండ్ ఎగలిటేరియన్ వన్. పెట్టుబడిదారి సమాజాన్ని సమానత్వంగా మారవడానికి. చౌరీ చౌరా సంఘటన కారణంగా ఏం జరిగింది అనే క్వశ్చన్ వేశాడు. గాంధీజీ విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ డ్యూ టు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేశాడు. కారణం ఏంటి? చౌరీ చౌరా ఘటన కారణంగా. ఎందుకంటే ఆ ఘటనలో పోలీస్ స్టేషన్ కాల్చివేయడం ఇలాంటివి జరిగాయి. సో అప్పుడు ఇంకా వీళ్ళు అహింసని, సత్యాన్ని గ్రహించలేకపోయారు అనే ఆలోచనతో నాన్ కోఆపరేషన్ మూమెంట్ని నిలిపివేయడం జరిగింది. హూ సెడ్ అబౌట్ మహాత్మా గాంధీ దట్ హీ ఈజ్ ఏ హాఫ్ నాక్డ్ ఫకీర్. మహాత్మా గాంధీ గురించి ఎవరు చెప్పారు? అతను సగం నగ్న ఫకీర్ అని. విన్స్టన్ చర్చిల్. హూ ప్రపౌండెడ్ ద పంచశీల ప్రిన్సిపల్. పంచశీల సూత్రాలను ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ ఈ పంచశీల సూత్రాలని ప్రతిపాదించడం జరిగింది. In 1937, an educational conference endorsing Gandhi's proposal for basic education through the vernacular medium was held at 1937లో మాతృభాషా మాధ్యమం ద్వారా ప్రాథమిక విద్య కోసం గాంధీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించే విద్యా సదస్సు ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. వార్ధాలో జరిగింది ఇది. గాంధీ సాల్ట్ సత్యాగ్రహ వాజ్ ఎ పార్ట్ ఆఫ్. గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం ఎందులో ఒక భాగం. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగానే కదా ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం అనేదే అక్కడ ఉప్పు సత్యాగ్రహం. సో ఇది శాసనోల్లంఘన ఉద్యమంలో ఒక భాగం. ద పీష్వాషిప్ వాజ్ అబాలిష్డ్ బై ద బ్రిటిష్ ఎట్ ద టైమ్ ఆఫ్ పీష్వా. ఎవరి సమయంలో బ్రిటిష్ వారు పీష్వా పదవిని రద్దు చేశారు? పీష్వా పదవిని రద్దు చేశారు కనుక చూస్తే బాజీరావు టూ పీరియడ్లో. హూ కాయిన్డ్ ద నేమ్ పాకిస్తాన్. పాకిస్తాన్ అనే పేరును ఎవరు సజెస్ట్ చేశారు, ఎవరు పెట్టారు కనుక చూస్తే చౌదరి రహమత్ అలీ. బై విచ్ చార్టర్ యాక్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మోనోపలీ ద ట్రేడ్ విత్ చైనా కేమ్ టు అన్ ఎండ్. ఏ చార్టర్ చట్టం ద్వారా చైనాతో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యం ముగిసింది? చార్టర్ యాక్ట్ 1833తో క్లోజ్ అయిపోయింది. ద ఐడియా ఆఫ్ ఫెడరేషన్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్. ఫెడరేషన్ ఆలోచన మొదట ప్రతిపాదించబడింది 1928 నెహ్రూ నివేదికలో. Who gave the title of Mahatma to Madan Mohan Malavya? మహాత్మా కాదు, మహామన. మదన్ మోహన్ మాలవ్యకు మహామన బిరుదును ఎవరు ఇచ్చారు కనుక చూస్తే మహాత్మా గాంధీ. అదేవిధంగా గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఎవరు ఇచ్చారు అనేది తెలియజేయండి. హూ వాజ్ ద వైస్రాయ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వైస్రాయ్ ఎవరు? లార్డ్ లిలింత్గ్లో. Who described the Government of India Act 1935 as a new charter of bondage. భారత ప్రభుత్వ చట్టం 1935ని కొత్త బాండేజ్ చట్టంగా ఎవరు అభివర్ణించారు కనుక చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు. Who was the other Congress leader who joined with Motilal Nehru to start the Swaraj Party in 1923. 1923లో స్వరాజ్ పార్టీని ప్రారంభించడానికి మోతీలాల్ నెహ్రూతో కలిసిన ఇతర కాంగ్రెస్ నాయకుడు ఎవరు అని అడిగాడు. చిత్తరంజన్ దాస్.
హూ సెడ్ రామరాజ్య త్రూ గ్రామరాజ్య? గ్రామరాజ్యం ద్వారా రామరాజ్యం అని ఎవరు చెప్పారు? అంటే గ్రామాలు బాగుంటేనే రాజ్యాలు బాగుంటాయి అనేది కాన్సెప్ట్. అది మహాత్మా గాంధీ చెప్పాడు. విచ్ వాజ్ ద ఎర్లియెస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ద డచ్ ఇన్ ఇండియా? భారతదేశంలో డచ్ల యొక్క తొలి స్థావరం ఏది? పులికాట్. వీలుంటే పోర్చుగీస్ వారి, ఫ్రెంచ్ వారి, బ్రిటిష్ వారి తొలి స్థావరాలు ఏంటనేది తెలియజేయండి. డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ హూ వాజ్ ద ఇన్స్ట్రుమెంటల్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద రైత్వారీ సిస్టమ్ ఇన్ ద దెన్ మద్రాస్ ప్రెసిడెన్సీ? థామస్ మున్రో. బ్రిటిష్ పాలనలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఎవరు కీలకంగా ఉన్నారంటే థామస్ మున్రో. నేమ్ 3 ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ సత్యాగ్రహ. సత్యాగ్రహం యొక్క 3 ముఖ్యమైన రూపాలు కనుక చూస్తే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ అండ్ బాయ్కాట్. ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ లేడ్ బై. భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది ఎప్పుడు వేయబడింది? 1854లో వుడ్స్ డిస్పాచ్ ద్వారా వేయబడింది. ద ఏషియాటిక్ సొసైటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కాల్కటా బై. ఏషియాటిక్ సొసైటీని కలకత్తాలో ఎవరు స్థాపించారు? సర్ విలియం జాన్స్. ద లీడర్ ఆఫ్ ద ఇండిగో రివోల్ట్ వేర్? ఇండిగో తిరుగుబాటు నాయకులు ఎవరు అనే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. దిగంబర్ బిశ్వాస్ మరియు బిష్ణు చరణ్ బిశ్వాస్. డ్యూరింగ్ హూజ్ టెన్యూర్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వేర్ ద గ్రేట్ మార్టైర్స్ భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు హ్యాంగ్డ్? ఎవరు భారత వైస్రాయిగా ఉన్నప్పుడు భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురులను ఉరితీశారు? లార్డ్ ఇర్విన్ పీరియడ్లో అండి. ఏ రోజున ఉరితీశారు అనేది వీలుంటే చెప్పండి. విచ్ డోగ్రా జనరల్ లెడ్ సక్సెస్ఫుల్లీ మిలిటరీ ఎక్స్పెడిషన్ టు లదాఖ్, బాల్టిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ టిబెట్ బిట్వీన్ 1834 అండ్ 1841? 1834 మరియు 1841 మధ్య లదాఖ్, బాల్టిస్తాన్ మరియు టిబెట్లోని కొన్ని ప్రాంతాలకు విజయవంతమైన సైనిక యాత్రికకు నాయకత్వం వహించిన డోగ్రా జనరల్ ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. జోరావర్ సింగ్. విచ్ సైడ్స్ వెర్ ద రైవల్ ఫైటర్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ నౌషెరా ఇన్ 1823? 1823లో నౌషెరా యుద్ధంలో ప్రత్యర్థి యోధులు ఏ వైపు ఉన్నారు? సిక్కు సామ్రాజ్యం మరియు ఆఫ్ఘనిస్తాన్ ఎమిరేట్. ఇన్ విచ్ ఆంగ్లో-మైసూర్ వార్ అండ్ విచ్ ఇయర్ వాజ్ టిప్పు సుల్తాన్ కిల్డ్? ఏ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో మరియు ఏ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ చంపబడ్డాడు అనే క్వశ్చన్ వేశాడు. 4వ మైసూర్ యుద్ధం 1799లో టిప్పు సుల్తాన్ అయితే మరణించడం జరిగింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటా ఉన్నాం. దీనికి మీరు చేయాల్సింది షేర్ చేయడం, వీడియోస్ని లైక్ చేయడం. సో ఐఎమ్ వెరీ చాలా డిసప్పాయింట్ ఈ విషయంలో. సో అర్థం చేసుకోవాలి. ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.